హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అదిగో, నాకు తెలుసు, ఆవిడ చూపుడు వేలు చూపిస్తోంది. రేపు ఉదయం మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వద్దాం. నువ్వు ఇంకేం చెప్పవద్దు. అమ్మాయిని చూడటం కోసం వాళ్ళ ఇంటికి దేనికి? ఫోటో తెప్పించు చాలు. ఆ మాట వినగానే ఆవిడ ముఖం సంబరంగా అయింది. అయ్యో రామా, అసలు ఆ మాటే మర్చిపోయాను సుమా. ఫోటో అడిగి తీసుకున్నాను, కానీ ఎప్పటిదో ఫోటోలో కంటే యువతల చాలా బాగుంది. మను, ఆ అమ్మాయి ముఖంలో కళ ఉంది చూశావు? అది నీ భార్య అయ్యే అదృష్టం అనిపిస్తుంది నాకు. ఫోటో చూపిస్తానుండు, ఇక్కడే ఉంది అంది వెళ్తూ. ఇక్కడ అన్నాడు అతను ఆశ్చర్యంగా. అవునరా, నీ బీరువాలోనే దాచాను. ఆవిడ నడుం దగ్గరున్న తాళం చెవులు గుద్ది తీసి వెళ్ళి గాడ్రేజ్ బీరువా తెరిచింది. అతని కళ్ళల్లో కంపరం కనిపించింది. ఎవరో అపరిచిత అమ్మాయి ఫోటో తన బీరువాలోన. బామ్మకి వయసు మీరటంతో చాదస్తం వస్తుంది. అతని కోపం కళ్ళల్లో ప్రస్ఫుటమవుతోంది. అతను చూస్తూనే ఉన్నాడు. ఆవిడ లాకర్ తెరిచి అందులో నుంచి తీసింది. బేష్, అంటే ఈ అమ్మాయి పట్ల ఆవిడికి బాగానే గురి కుదిరి ఉంటుంది. లేకపోతే అంత భద్రంగా తాచదు. పెళ్లి చేయాలనే ఆందోళనతో ఆరాటం ఉన్న ఈవిడికి ఆవిడ గారెవరో తారసపడింది. బామ్మ తెలివి తక్కువదేం కాదు. అవతలి వాళ్ళెవరో ఈవిడిని బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిక్కు సమస్య మెడ నుంచి తప్పించుకుని బయటపడడం ఎలా? అతని మనసు ఆలోచిస్తుంది. ఆవిడ ఫోటో తెచ్చింది. చూడరా, ఇదిగో అంది అపురూపమైన సంగతి చూపిస్తున్నట్లుగా. నీకు మతిపోయింది బామ్మ, నా బీరువాలో ఎందుకు పెట్టావు అన్నాడు. ఈ ఫోటో దాచాల్సిన స్థలం అదే అనిపించిందిరా. చూడు, ఇది ఎప్పుడో 4 ఏళ్ల క్రితం. ఇది ఇప్పుడు ఇంకా బాగుంది సుమా. చూడు, ఆ కళ్ళల్లో ఎంత కళ. నాకేం నచ్చలేదు బామ్మ అన్నాడు చూడకుండానే, ఫోటో టీమాయి మీద పడేస్తూ అసహనంగా. అదిగో, సరిగ్గా చూడకుండానే అంది అది అందుకుంటూ. బాగానే చూశాను, నాకేం నచ్చలేదు. నువ్వు ఈ పెళ్లి మాట మర్చిపో. అతని కంఠస్వరం దృఢంగా, ఖచ్చితంగా. ఇక ఆ మాటకి తిరుగులేదన్నట్లుగా ఉంది. మర్చిపోనురా, నేను చచ్చిపోయే లోపల నీ పెళ్లి చూడాలి. ఈ మాట నువ్వు కూడా మర్చిపోకు. ఆవిడ కంఠం అతని కంఠంతో సమంగా హెచ్చరిక చేసింది. ఈ అమ్మాయి ఇష్టం లేకపోతే సిటీలో నీకు నచ్చిన ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పు. పెళ్ళి కాదని మాత్రం అనకు. నీకు తెలియదు నేనెంత ఆవేదన పడుతున్నానో. నాకు తెలుసులే, ఈ ఛాందసురాలికి ఏం తెలుస్తుందిలే నీకు ఎలాంటి భార్య కావాలో అని అనుకుంటున్నావు కదూ. పోనీ నిన్నే చెప్పమంటున్నానుగా, కానీ అది చెయ్యవు. ఎన్ని రోజులు వాయిదా వేస్తావురా? అసలు ఈ పిల్లకి ఏమైందిరా? లక్షణంగా ఉంది. మీ ఇద్దరూ ఎంత ఈడు జోడుగా ఉంటారో అని మురిసిపోయాను. ఆవిడ ఫోటో అతని మీద గిరాటు కొట్టింది. అకస్మాత్తుగా ఓటమికి తట్టుకోలేక ఆవిడకి ఏడుపు వచ్చేసింది. అక్కడ కుర్చీలో కూలబడి ముఖానికి చేయి అడ్డం పెట్టుకుంది. ఏడుపు ఆవిడ దుర్బలమైన శరీరాన్ని ప్రభంజనంలో కుదిపేస్తుంది. మనోజ్ అనుకోని ఈ సంఘటనకు నిరుత్తరుడయ్యాడు. బామ్మ ఎందుకింత బాధపడుతుందో అతనికి అర్థం కావట్లేదు. ఆవిడ విసిరి కొట్టడంతో అతని ఛాతీ మీద పడి జారి కింద టీపాయి మీద బోర్లాగా పడిన ఆ ఫోటోను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆవిడ ఏడుస్తూ అంటోంది, పిల్ల బాగాలేదట. బాగాలేదు, ఆ మాట మాత్రం అనకరా. ఎవరైనా వింటే నవ్వుతారు, మనకు కళ్ళు లేవేమో అనుకుంటారు. మనోజ్ ఫోటో వైపు యథాలాపంగా చూశాడు. ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తి తెలిసిన జ్ఞాపకం సురకత్తిలా అతని మనసును చురుక్కుమనిపించింది. అతని కళ్ళు అప్పటికే ఆ ఫోటోను గుర్తుపట్టినాయి. ఈ అమ్మాయా? ఈ అమ్మాయినా బామ్మ ఎంతసేపటి నుంచి ఇంతగా చెప్తోంది? మై గాడ్! అతను నిర్విణ్ణుడయ్యాడు. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనట్లుగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. ఇది నిజమా కల? 2.5 సంవత్సరాల నుంచి వెతుకుతున్న వ్యక్తి ఇలా తన గుండెల మీదకొచ్చి పడిందేమిటి? అది కూడా బామ్మ తన చేత్తో విసిరేసింది. మై గాడ్, ఇది నిజమేనా? బామ్మగారేదో ఇంకా ఏడుస్తూనే అంటూనే ఉంది. అతని చెవులకు అది ఎక్కటం లేదు. ఫోటోని చేతులేకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఫోటో మీద నుంచి మళ్ళలేకపోతున్నాయి. నిద్రలో నడుస్తున్న వాడిలా ఆవిడ దగ్గరకు వచ్చాడు. బామ్మ పిలిచాడు. ఆవిడ తలెత్తింది. మనవడిని చూడగానే బోరుని ఏడుపు వచ్చేసింది. మను, నేను అనుకున్నది అసలు ఎప్పుడేమైందిరా? ఎప్పుడూ జరగలేదు. ఇది శాపంరా. నిరాశతో చావటమే నా జీవితం. మొదటి నుంచి అంతే. నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నేను ఎందుకురా బ్రతకటం? దేనికోసం? నేను ప్రేమగా చూసిన అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు కూడా అంతే చేస్తున్నావు. మనోజ్ ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆవిడ జీవితంలో చేసిన యుద్ధం తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? ఆవిడ వెంట నీడలా ఉంటూ ఆవిడికి యుద్ధంలో సాయం చేసిన వ్యక్తి తనేగా. బామ్మ, ఈ ఫోటోలో అమ్మాయి నీకెలా తెలుసు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? అతని కంఠంలో ఉప్పొంగిస్తున్న ఆతృత అదిమి పెట్టి మామూలుగా ఉండడం కష్టమైపోయింది.
మన సుబ్రహ్మణ్యం గారి మనవరాలి క్లాస్మేట్ అట. ఆ అమ్మాయి పెళ్లిలో చూశాను. సుబ్రహ్మణ్యం గారికి నేను సంబంధాలు చూడమని ఎప్పటి నుంచో చెప్తున్నానుగా, ఆయన చూపించారు. పెళ్లిలోనే నాకు నచ్చింది. మన కరుణాకరంతో కూడా వాకప్ చేయించాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట. ఇద్దరే అక్కా చెల్లెళ్ళు. అక్క కూడా ఏదో సుస్థితో పోయిందట. వరుసకు పినతండ్రి అయిన రంగారావు గారి ఇంట్లో ప్రస్తుతం ఉందట. ఉద్యోగ ప్రయత్నం చేస్తోందట. ఈ లోపల నేను చూశాను. ఆవిడ హఠాత్తుగా తలెత్తి అతని గడ్డం పట్టుకుంది. నాయనా మను, కాదనకరా, ఈ అమ్మాయి నీకు తగిన భార్య అని నాకెందుకో మరీ అనిపిస్తుంది. ఆ అమ్మాయి మన ఇంటికి రావటానికే పుట్టింది అనిపించింది నాకు. చూడగానే పిల్ల బాగుంది, చదువుకుంది, ముఖ్యంగా నమ్రత ఉంది. వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి పిల్ల నీకు భార్యగా కావాలని ఇన్నాళ్ళు అనుకుంటున్నానో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే నాకు ఇంతగా అనిపిస్తుంది. మను, నీ కాబోయే భార్య నీకు తగినట్టుగాను, మళ్ళీ నాకు మనవరాలిగా నాతో కూడా ఆపేక్షగా ఉండాలి అని నేను ఎప్పుడూ అంటూనే ఉన్నాను కదా. అక్షరాల అలాంటి అమ్మాయి నాకు కనిపించడం నా అదృష్టం కదూ. కాదని నన్ను బాధపెట్టి అశాంతిపాలు చేయకరా. అతను ధైర్యం చెప్తున్నట్టుగా అనునయంగా, నిన్ను బాధ పెట్టాలని కాదు బామ్మ, కానీ నాకు కొన్ని సమస్యలున్నాయి. అతని చేతిలో ఆ ఫోటోను మళ్ళీ చూశాడు. మనోజ్ ఆ ఫోటో మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోవటం ఆవిడ గమనిస్తూనే ఉంది. అతను క్షణం ఆలోచించాడు. సరే బామ్మ, రేపు ఈ అమ్మాయిని చూడడానికి వెళదాం. నీ మాట నేను కాదని అనటం లేదు, అంగీకరిస్తున్నాను అన్నాడు. నిజంగానా మను? ఆవిడ నమ్మలేనట్టు చూస్తోంది. నిజంగానే బామ్మ. ఆవిడ కళ్ళు అపనమ్మకంగా చూశాయి. నేను ఈ నిద్రలోనూ ఉండగా రాత్రి వెళ్ళిపోవుగా. తల తిప్పాడు. నా మీద ఒట్టు అంది. అతను నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖంలో కళ రెట్టింపైనట్టుగా ఉంది. ఆవిడ చేతిలో చెయ్యి ఆనించాడు. ఒట్టు అన్నాడు. ఆవిడ ముఖం ఆనందంతో వికసించింది. పిల్ల చాలా బాగుంది కదూ అంది. పర్వాలేదు అన్నాడు అతను. పేరేమిటో తెలుసా? అమూల్య అంది. ఆ పేరు చాలా అపురూపంగా పలుకుతూ. అతను మౌనంగా చప్పున కిటికీ వైపు తిరిగాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తను బామ్మ ఇద్దరూ చూశారు. కానీ ఆ చూడటంలో ఎంత తేడా. మను, నేను క్రిందికి వెళ్ళి దుర్గకి నీకు తినటానికి ఏదైనా తెమ్మని చెప్పి వస్తాను. ఇప్పుడే వస్తాను సుమా అంది ఆవిడ ఫోటో అతని చేతిలో పెట్టి వెళుతూ. ఇంకో నిమిషం అక్కడుంటే అతను మళ్ళీ ఏం మనసు మార్చుకుంటాడోనని ఆవిడ భయం. చప్పున గది గుమ్మం దాటి వచ్చేసింది. ఆవిడ గబగబా మెట్లు దిగి వస్తుంది. చివ్వున ఉబికిన కళ్ళనీళ్లు తుడుచుకుంటుంటే అనిపించింది. ఈ క్షణంలో పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో, లేక ఆ ఫోటోలో అమ్మాయే పూర్వపుణ్యం చేసుకుందో, లేక తన కన్నీళ్లే వాడి గుండెని కరిగించాయో. ఏదైతేనేం వాడు సంబంధం చూడడానికి ఒప్పుకున్నాడు. అది కావలసింది. గదిలో మనోజ్ ఆ ఫోటోనే చూస్తూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆంతర్యం చిత్ర విచిత్రమైన సంఘర్షణకు గురి అవుతోంది. అమూల్య ఇంటికి వచ్చిందా? తన ఫోటో చూసి తను ఎవరో తెలుసు కూడా పెళ్లి చూపులకు ఇష్టపడిందా? ఆ భావనే అతనికి గరళంగా ఉంది. అతను రెప్పవాల్చలేనట్లుగా తదేకంగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి 2.5 సంవత్సరాల నుంచి తనని మానసికంగా ఎంత వెంటాడుతోంది. తన లాయర్లు ఈ అమూల్య కోసం నిశ్శబ్దంగా ఎంత గాలిస్తున్నారు. అనుకోకుండా కనిపించి మాయమైపోయి తన జీవితంలో పెను తుఫాను తెచ్చిపెట్టింది. అమూల్య తనని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటోందా? ఛీ! అతని మనసు చిత్కారం చేస్తోంది. అతనికి ఆశ్చర్యంగా, ఆగ్రహంగా ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుంది. జీవితం అనుకోకుండా ఈ అమూల్యను తన భవిష్యత్తు పట్ల అదృష్ట దురదృష్టాలు తూచే తరాజుగా నిర్ణయించింది. అతను వచ్చి మంచం మీద వెనక్కి వాలి కుడిచేయి తల కింద పెట్టుకున్నాడు. ఎడం చేత్తో ఆ ఫోటోను గుండెల మీద పెట్టుకుని ఆ ఫోటో మీద నుంచి కళ్ళు మర్చుకోలేనట్టుగా చూస్తున్నాడు. అమూల్య అతని కళ్ళ ముందు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆ సాయంత్రం జరిగిన పరిచయమే కదులుతోంది. సూర్యాస్తమయమవుతోంది. వీధుల్లో సాయంకాలపు రద్దీ కనిపిస్తుంది. శీతాకాలంలో మధ్య దినాలు కావటం వల్ల గాలిలో చల్లదనం కెరటాలుగా ఉండి తేలి వస్తుంది. హడావిడిగా ఉన్న ఆ బజారులోంచి వస్తున్న ఒక ఫియట్ కారు రోడ్డు మీద పోస్ట్ బాక్స్ ఉన్న ఎడమ సందులోకి మళ్ళీ చివరి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఆ ఇల్లు కొత్తగా కట్టిన డాబా ఇల్లు. ఇంకా రంగులు వేయలేదు. చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టలేదు. ఇంటి పని ఇంకా చాలా ఉన్నట్టు ఇంటికి కాస్త దూరంలో ఇసుక గుట్ట పోసి ఉంది. 2 చిన్నపిల్లలు ఇసుక మీద నుంచి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని శబ్దం చేస్తూ చూక్ చూక్ రైలు వచ్చేస్తుంది అంటూ జర్రును జారుతూ ఆటలాడుతూ కిలకిలా నవ్వుతున్నారు. కారు ఆగగానే అందులో నుంచి మనోజ్ దిగాడు.
అతన్ని చూడగానే ఇసుక మీద ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మనోజ్ అంకుల్ వచ్చాడంటూ ఆట వదిలేసి అంకుల్కు నేను ముందు షేక్ హ్యాండ్ ఇస్తానంటూ పోటీగా పరిగెత్తుకొచ్చారు. నమస్తే అంకుల్. ఇద్దరిలో చిన్నగా ఉన్న 6 ఏళ్ల ఆడపిల్ల ముందుకు పరిగెత్తుకొచ్చింది. హలో జ్యోతి. అతను ఆ పిల్లకు బాగా పరిచయమైన వ్యక్తిలా షేక్ హ్యాండ్ ఇచ్చి జ్యోతిని ఎత్తి గాలిలోకి ఎగరేసి పట్టుకున్నాడు. జ్యోతి కిలకిలా నవ్వింది. పసితనం నిండిన ఆ నవ్వు గుడిలో గాలికి చిరుగంటలు మోగినట్టే ఉంటుంది అతనికి. 8 సంవత్సరాల మధు ఈ లోపల కారిడోర్ తెరిచేసి అందులోకి ఎక్కి చక్రం తిప్పేస్తూ బుర్ర కారు వచ్చేస్తుంది, చచ్చిపోతారు, తప్పుకోండి అంటూ నోటితో శబ్దం చేస్తున్నాడు బుర్రుమని. అంకుల్ చూడు చూడు, అన్నయ్య కారు పాడి చేసేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది జ్యోతి. మనోజ్ తిరిగి చూశాడు. అవును కదూ, ఎన్నిసార్లు చెప్పినా మధు ఇంతే, ఉండు వాడి పని చెబుదామంటూ మనోజ్ జ్యోతిని అలా కుడి చేత్తో ఎత్తుకుని ఎడం చేత్తో మధు నడుము చుట్టూ చేయి వేసి కారులో నుంచి యువతలికి లాగి మేకపిల్లను మోసుకొచ్చినట్టు తీసుకువచ్చి ఇసుక గుట్ట మీద కూలేశాడు. జ్యోతిని దింపి ప్యాంటు జోబులో నుంచి చాక్లెట్ తీసి ఇస్తూ, జ్యోతి నువ్వు మంచి పిల్లవు, అల్లరి చేయవు, అందుకే నీకు తెచ్చాను, మధుకు తేలేదు అన్నాడు. జ్యోతి గర్వంగా అన్నవైపు చూసి తినసాగింది. మధు ఏడుపు ముఖం పెట్టాడు. వెంటనే మనోజ్ చేయి పట్టుకుని వేలాడుతూ, ఇంకెప్పుడు చేయను అంకుల్, కారు అస్సలు ముట్టుకోను, ప్రామిస్ అంటూ తల మీద చేయి పెట్టుకున్నాడు. మనోజ్ మధు నెత్తి మీద ఒకటేశాడు. ఎదవా, ప్రామిసులు తొందరగా చేస్తావు కానీ నిలబెట్టుకోవు, తీసుకో అంటూ జేబులో నుంచి మరొకటి తీసి ఇస్తూ, నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడా అని అడిగాడు. లేదు అన్నాడు మధు. అమ్మ ఏం చేస్తుంది? లేదు, కూరలకు మార్కెట్కి వెళ్ళింది. మరే అంకుల్? అమ్మ నీకోసం బాదం హల్వా చేసింది, ఎంత బాగుందో, నోరు ఊరుతున్నట్లుగా చెప్పింది జ్యోతి. అలాగా, అమ్మ రాని అందరం కలిసి తిందాం, మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానన్నాడు. మనోజ్ జ్యోతిని ఎత్తుకోవటంలో షర్టు కంటిని ఇసుకును మునివేలతో దులుపుకుంటూ ఎదురుగా కొత్తగా కట్టి రంగులు వేయిన ఆ ఇంటివైపు వెళ్ళాడు. అతని నడక చురుగ్గా సునాయాసంగా ఉంది. అతను ఆ ఇంటి వరండాలో అడుగుపెట్టాడు. ఆ ఇంటి వీధి గుమ్మమే కాదు, కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. మనోజ్ మూసి ఉన్న ఆ ఇంటి తలుపుల వైపు ఒక్క క్షణం తటపటాయింపుగా చూశాడు. తర్వాత మనసులో సంకోచం పక్కకు నెట్టి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. అది అతని ఆగమనం తెలియజేస్తున్నట్టు లోపల బజ్జుమని మోగే ధ్వని వినిపిస్తూనే ఉంది. అతను ఆశించినట్టు వెంటనే తలుపులు తెరుచుకోలేదు. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి కాలింగ్ బెల్ ధ్వని అతని అసహనాన్ని, చిరాకును మోసుకు వినిపిస్తున్నట్లుగా గట్టిగా మోగింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. అతని కనుబొమ్మ చిరాకుతో ముడుచుకుంది. టైం చూసుకున్నాడు. తను ముందుగా రాలేదే, సరిగ్గా వస్తానని చెప్పిన టైంకే వచ్చాడు. చెయ్యి మళ్ళీ కాలింగ్ బెల్ మీదకి వెళ్ళింది. ఈసారి గట్టిగా నొక్కాడు. లోపల కాలింగ్ బెల్ మోత చేస్తున్న గోల అతనికి వినిపిస్తూనే ఉంది. ఆ మోత పూర్తిగానే లేదు. ఇంతలో 2 తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఒక్కటి తగిలించిన గుమ్మంలో ప్రత్యక్షమై చెయ్యి ఎత్తి మీదకు రాబోతున్న అమ్మాయి ఆర్దోక్తిలో ఆగిపోయింది. ఆశించని ఈ ఆతిథ్యానికి అతను నిఠారుగా అయ్యాడు. ముఖం ఎరుపెక్కింది. దవడ ఎముక బిగిసింది. గుమ్మం బయట అపరిచితుడైన యువకుడిని చూడగానే ఆ అమ్మాయి తెల్లబోయినట్టు వెనక్కి తగ్గింది. ఇద్దరూ ఒకరినొకరు నోటమాట రానట్టుగా నిశితంగా చూసుకున్నారు. ముందుగా ఆ అమ్మాయి తెప్పరిల్లింది. సారీ, పిల్లలనుకున్నాను, ఉదయం నుంచి కాలిమింగలు మోగించటం వాళ్ళకి ఆట అయిపోయింది. ఆ అమ్మాయి పెదవులు అస్పష్టంగా కదిలాయి. అతను ఆ అమ్మాయినే చూస్తున్నాడు. చూస్తున్న కొద్దీ అతని కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. ఆగ్రహం కరిగిపోయింది. నిండు పౌర్ణమి లాంటి ఆ అమ్మాయి ముఖంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ, భాష కందని సౌకుమార్యం, ముఖ్యంగా కళ్ళు. వాటి చూపు సోకితేనే చాలు చెడును కూడా విరిచేసి మంచిగా మార్చగల స్వచ్ఛత. ఈ సృష్టిలో ఆడపిల్ల చిరునవ్వు ఉన్నంత మనోహరంగా మరింకేదీ లేదు అన్నట్టు ఆ పెదవుల మీద చిరుహాసపు లాస్యం. తలదువ్వుకుంటూ వచ్చినట్టుంది. నుదుటి మీద నుంచి వెనక్కు దువ్వెన పెట్టుకున్న జుట్టు విడివడి భుజాలకు ఇరువైపులా కనిపిస్తోంది. అతను ఒక్క నిమిషం కాలింగ్ బెల్ నొక్కగానే తలుపులు తీయలేదన్న చిరాకు మర్చిపోయాడు. ఇక్కడికి బలవంతంగా రావటంలో గల అయిష్టత మాయమైపోయింది. నిజమైన అందం, ఆత్మకి ఎంతో ఆనందం అన్నట్టున్న ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు అతను. అతని మనసు అతని వశం తప్పినట్టుగా, విభ్రాంతితో కూడిన వివసత్వం పొందుతున్నట్టుగా ఉంది. ఇలాంటి అనుభవం అతనికి ఇదే ప్రథమం. మీరు అస్పష్టంగా అంద అమ్మాయి. అతను ఉలికిపాటుగా ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా అయ్యాడు. అతను క్షణం కింద తన ప్రమేయం లేకుండా పొందిన ఆనందాన్ని అట్టడుగు పొరల్లోకి తోసేసి వేయడానికి కొద్ది సెకండ్లు పట్టింది. శివ ఎక్కడా అడిగాడు. ఇంట్లో లేడు, పని మీద వెళ్ళాడు అంది.
అతని ఇంట్లోకి రాలేదు, వెళ్ళిపోవడం లేదు. ఆ అమ్మాయి అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఏమైనా చెప్పాలా అడిగింది. ఆ కంఠస్వరంలో గులాబీ రేకుల్లాంటి మెత్తటి మర్యాద. అతను అవునన్నట్లు తలూపుతూ, రేపు పెళ్లి గురించి పురోహితుడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి కళ్ళు ఆనందాశ్చర్యాలతో పెద్దవైనాయి. వెంటనే చూపుడు వేలుతో అతని వైపు చూపిస్తూ సందేహంగా, మీరు మనోజ్ అంది. అతను అవునన్నట్టు తల ఊపాడు. ఆ అమ్మాయి కళ్ళు క్షణం సేపు అతని మూర్తిని ఆసక్తిగా చూశాయి. వాటిల్లో ఆనందం, అద్భుతం, ఏకమైన భావన. ఆ అమ్మాయి వెంటనే చేతులు జోడించి నమస్కరించింది. నమస్తే, నేను అమూల్యను. రండి లోపలికి, శివ వచ్చేస్తారు. అసలు మీరు వచ్చే లోపలే వచ్చేస్తానన్నాడు. రండి కూర్చోండి అంది తలుపుకి నిలబడి దారి చూపిస్తూ. అతను లోపలికి రాలేదు. నేను మళ్ళీ వస్తానన్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో కంగారు కనిపించింది. నో, అమ్మో, మీరు వెళ్ళిపోతే శివ నన్ను చంపేస్తాడు. అసలే రేపు పెళ్ళి కదా, చాలా కంగారులో ఉన్నాడు పాపం అంటూనే పక్కున నవ్వింది. ముత్యాల్లాంటి పలువరస, కళ్ళల్లో రత్నాల్లాంటి కాంతి. రండి కూర్చోండి అంది. ఆ అమ్మాయి మాటల్లో ఆర్దింపు లేకపోయినా ఆ చెప్పే తీరులో సౌశీల్యత అతనిలో నిర్మోహమాటానికి పగ్గం వేసింది. అతను వెళ్ళలేకపోయాడు. సరే, నేను వెయిట్ చేస్తానంటూనే అతను పక్కకు తిరిగి వరండాలో నుంచి కుడివైపు ఉన్న మెట్లెక్కి చకచకా పై డాబా మీదకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచనగా అక్కడే నిలబడిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. డాబా పైకి వచ్చిన మనోజ్ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని పిట్టగోడకి మోచేయి ఆనించి నిలబడ్డాడు. చల్లటి గాలి అలలగా వచ్చి అతని ముఖానికి తగులుతూ అతని మెడలో ఉన్న టైతో దోబూచులాట ఆడడానికి ప్రయత్నిస్తుంది. ఆ అమ్మాయి పేరు అమూల్య. శివ దగ్గర నుంచి 10 రోజుల క్రిందట తను కంపెనీ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్లో ఉండగా బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. మేనేజర్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. శివ చేశాడు. శివ ఫోన్ చేస్తే మనోజ్ ఏ పైన అయినా సరే పక్కన పెట్టి పలుకుతాడు. ఏమిటి అన్నాడు తను. నేను వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. లవ్ మ్యారేజ్, ఊళ్ళో పెళ్ళి, అర్జెంట్, ఏర్పాట్లు నువ్వే చేయాలి, డబ్బు చాలా అవసరం. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అన్నాను తను. ఇంకేం లేదు, నేను వచ్చే ముందు మళ్ళీ టెలిగ్రామ్ ఇస్తాను. ఐ నీడ్ యూ వెరీ మచ్. బాయ్ మను. ఫోన్ పెట్టేశాడు. వాడి సమాచారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎప్పుడు టెలిగ్రామ్స్ ద్వారానో ఫోన్స్ ద్వారానో సంభాషణ. డబ్బు అర్జెంటుగా అవసరమైతేనో, ఏ జైలులోనూ ఇరుక్కుంటేనో తను గుర్తుకొస్తాడు. తను క్షణం వాడు పురమాయించిన పనులను అమరపరచాల్సిందే. ఇది ఇప్పటిది కాదు. ఇద్దరు 8వ ఏట నుంచి కలిసి పెరిగినప్పటి నుంచి అయిన అలవాటు. శివ పేరు చెప్తేనే మనోజ్ ముఖంలో ఆనందం వస్తుంది. అది గొప్ప ఐశ్వర్యం నాకు ఉంది అని మనిషి గుర్తు చేసుకున్నప్పుడు కలిగే సంతోషం. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పావురాలపల్లెలో నాయనమ్మ దగ్గర పెరిగారు. తను వాడికి బస్తీ అలవాట్లు నేర్పిస్తే వాడు తనకు పల్లెటూరు అందాలు నేర్పించాడు. ఆ బాల్యం, ఆ ఆటపాటలు, ఆ అమాయక ఆనందాలు, ఆ జీవితం తలుచుకుంటే ఇది మరో జన్మ అంత వ్యత్యాసం అనిపిస్తుంది. తన చిన్నప్పుడు డాడీ డెహ్రాడూన్లో ఆర్మీ ట్రైనింగ్ కాలేజీలో పనిచేసేవారు. అమ్మ సంసారపక్షంగా కాకుండా చాలా అందంగా, ఫ్యాషన్గా ఉండేది. నాన్న, అమ్మ పెద్ద బంగళాలో తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. తాతయ్యకి పెద్ద పెద్ద మీసాలుండేవి. తనను ఒడిలో కూర్చోబెట్టుకుని తను అవి లాగుతుంటే ఆయన నవ్వేవాడు. అమ్మ ఏదో సోషల్ వర్క్ చేసేవారు. ఎప్పుడు చూసినా వచ్చేపోయే వాళ్ళతో ఇల్లు చాలా సందడిగా ఉండేది. తన కోసం ప్రత్యేకంగా ఒక ఆయా ఉండేది. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ, పార్టీ జరుగుతూ, నౌకర్లు గ్లాసులు అందిస్తూ, టేబుల్ మీద ప్లేట్స్ సర్దుతూ హడావిడిగా ఉండేవారు. ఒక్కోసారి తాతయ్య, డాడీ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సీరియస్గా ఏదో తర్కించేవారు. అవన్నీ తనకి మసకగా చెదిరిపోతున్న మనోఛాయాచిత్రాలు తప్ప వివరాలు గుర్తులేవు. అమ్మమ్మ మాత్రం అందరినీ హడలెత్తించేది. నౌకర్లు కావడంటే భయం. సంవత్సరానికి ఒకసారి, అది కూడా వేసవి సెలవుల్లో పావురాలపల్లి వచ్చేవాళ్ళు. ఇక్కడ బామ్మ రాధత్తయ్య, ఆవిడ కొడుకు శివ ఉండేవాళ్ళు. శివ నాన్నని ఎప్పుడూ తను చూడలేదు. ఆయనను అత్తయ్య వదిలేసింది అనేవాళ్ళు. ఇక్కడ వాతావరణం పూర్తిగా వేరుగా ఉండేది. ఇది ఒక పల్లెటూరు. ఎడ్లు, గడ్డివాములు, వ్యవసాయం. నౌకర్లు చాలామంది ఉన్నా వాళ్ళెవరికీ భయపడరు. ఇంట్లో వాళ్ళలా చనువుగా తిరుగుతారు. ఇక్కడ వాళ్ళకు పండగలే తప్ప పార్టీలంటే తెలియవు. శివ, తను ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. బామ్మకి నేనంటే ఎక్కడ లేని అపేక్ష. మా ఇంటి రత్నం అని ఒడిలో కూర్చోబెట్టుకుని అందరికీ చెప్పేది. ఇది చూసి శివాకు ఒళ్ళు మండేది. నువ్వేమో ఎప్పుడో వస్తావు, అందరికీ నీ మీదనే అపేక్ష. నిన్ను చూసినట్టుగా నన్ను ఎప్పుడూ చూడరు, నీతో మాట్లాడును పో అనేవాడు. నేను మాత్రం నీ జట్టే. తనే బలవంతంగా వాడి మెడ కౌగిలించుకునేవాడు. నిజమే, శివాని వదిలి అలా అందరూ తననే ముద్దు చేస్తుంటే తనకే బాధగా ఉండేది. శివ గోళీలు ఆడటం, రాయి ఒడిసి కట్టి విసరటం నేర్పాడు. తను క్రికెట్ ఆడడం నేర్పాడు. ఇద్దరూ గుళ్ళో గుడి చుట్టూ ప్రదక్షిణాలు, పరుగు పందెంలా తీసేవాళ్ళు. ఈసారి తన కొత్త చొక్కా లాగు
శివాకి ఇచ్చి శివాని కద్దరిది తను వేసుకుని సంబరంగా తిరుగుతుంటే అమ్మ రెక్కపెట్టి ఈడ్చికి వెళ్ళి ఈడియట్ ఐ విల్ కిల్ యూ అంటూ ఇంగ్లీష్లో తిడుతూ కొట్టిన దెబ్బలు బాగా గుర్తున్నాయి. సెలవులు అయిపోయి ఊరు వెళ్తుంటే శివ బడి వెంట రోడ్డు వరకు వచ్చేవాడు. డాడీ వెళ్ళమ్మా శివ అని బ్రతిమలాడినా వెళ్ళేవాడు కాదు. ఆ ఊరు వదిలేసి వస్తుంటే తనకు బాధ వేసేది. మమ్మీ మేడ కౌగిలించుకుని మనం ఇక్కడ ఉందాం మమ్మీ అంటే షటప్ అని అంటూ కసిరేది. డాడీ మాత్రం దగ్గరికి తీసుకుని నువ్వు పెద్దయిన తర్వాత నేను ముసలివాడి అయిపోయిన తర్వాత మనం ఇద్దరం ఇక్కడికే వచ్చి పౌరాలపల్లిలో ఉందాం అంటూ చెప్పేవారు. ఈ విధంగా 2 వేసవికాల సెలవులు వచ్చి వెళ్ళారు. ఒకసారి వెళ్ళిన తర్వాత అమ్మకేదో సుస్థి చేసింది. 2 నెలలు మంచం మీద ఉంది. తర్వాత పోయింది. తనకు చెప్పనేలేదు. ఊరు వెళ్ళింది వస్తుంది అని చెప్పారు. తర్వాత మెల్లగా ఆయా చెప్పింది. తను ఏడుస్తుంటే సముదాయించింది. తర్వాత ఎందుకో తెలియదు డాడీ తాతయ్య బాగా పోట్లాడుకున్నారు. డాడీ తనని తీసుకుని ఊరు వచ్చేశాడు. బామ్మ ఎంత ఆపేక్షగా చూసింది. ఆవిడ కూడా నాన్నను పట్టుకుని బాగా ఏడ్చింది. నాన్న ఉద్యోగం మానేశాడు. ఆ గదిలో కూర్చుని ఒకటే తాగేవాడు. తనని హైదరాబాదు స్కూలులో చేర్పించారు. సెలవులకు ఊరు వచ్చేవాడు. తర్వాత నాన్న లివర్ చెడిపోయి హాస్పిటల్లో 2 నెలలు తీసుకుని పోయాడు. డాడీ పోయినప్పుడు తను ఏడుస్తుంటే శివ వచ్చి పక్కన కూర్చుని మెడ చుట్టూ చేయి వేశాడు. ఏడవకు అని నోటితో చెప్పలేదు, కానీ ఆ స్పర్శలో స్నేహం, అదే సందేశం. తర్వాత ఈ మధ్యలో ఎప్పుడో రాధత్త అయిపోయింది. అది తనకు తెలియదు. ఈసారి సెలవులకు వచ్చినప్పుడు శివ మా అమ్మ బావిలో పడి చచ్చిపోయిందని చెప్పాడు. బావిలో పడి చచ్చిపోయిందా? మరి నువ్వు ఏడవటం లేదే అన్నాడు. ఎందుకు ఏడుస్తాను? అస్సలు ఏడవను. నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదు. మా నాన్న అంటేనే ఇష్టం. మా నాన్న చాలా మంచివాడు. ఎక్కడున్నాడు మీ నాన్న? ఇదివరకు పక్క ఊళ్ళో ఉండేవాడు. అందరికీ చెట్టు కింద చదువు చెప్పేవాడు. ఉత్తరాలు కూడా రాసిపెట్టేవాడు. ఇప్పుడు లేడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడట. మొదట నేను మళ్ళీ తిరిగి వస్తాడని చాలా రోజులు చూశాను, కానీ వెంకటి చెప్పాడు దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారట. అంటే చచ్చిపోయాడు కదూ అన్నాడు తను. అవును అన్నాడు. తను శివ చేయి పట్టుకున్నాడు. శివ కూడా తన చేయి గట్టిగా పట్టుకోవడం తెలుస్తూనే ఉంది. నేనెప్పుడు నీ జట్టు వదలను శివ. నువ్వు ఎన్ని అన్నా నీతో పోట్లాడను, ప్రామిస్. తను వాగ్దానం చేశాడు. నేను కూడా అంతే అన్నాడు. ఆ మాట ఇద్దరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ మాటే ఇద్దరిని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ముల మధ్య కూడా ఉండనటువంటి ఆత్మీయతగా మారి అనుబంధాన్ని పెంచింది. తను రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో రాజకుమారుడిగా మారిపోయాడు. బామ్మ ఎందుకో శివాని అట్లా గారాబం చేసేది కాదు. శివ కూడా ఆవిడికి తగ్గట్టే ఎప్పుడూ ఆవిడ కోపం తెప్పించే పనులే చేసేవాడు. ఉదాహరణకు ఆవిడ సాయంత్రం ఉయ్యాల్లో కూర్చుని భగవద్గీత చదువుకునేది. అది ఒకసారి ఆవిడ లేనప్పుడు వాడు దాన్ని చించి పోగులు పెట్టాడు. బామ్మ కొట్టింది. శివ ఇది చేస్తున్నప్పుడు తను చెప్పలేదని తనను కొట్టలేదు, కానీ గోడ కుర్చీ వేయించింది. ఆ రాత్రి శివ ఇంట్లోంచి పారిపోయాడు. మర్నాడు సాయంత్రానికి కరుణాకరం వెతికి తెచ్చాడు. శివ రానని ఏడుస్తున్నాడు. పక్క ఊళ్ళో తోలుబొమ్మ ఆడే వాళ్ళతో ఉన్నాడట. వాళ్ళతో వెళ్తానని అన్నాడు. అయ్యో రామ, వీడికన్నీ వీడి అబ్బబుద్ధులే అంటూ బామ్మ నుదురు కొట్టుకుంది. తను శివాకి ఎంతో చెప్పాడు. తనతో హైదరాబాద్ రమ్మన్నాడు చదువుకోమని. శివ అడ్డంగా తల తిప్పాడు. ఆ ముసలావిడ నన్ను చదివించదు అన్నాడు. నేను అడుగుతా అంటూ వెళ్ళి బామ్మని అడిగాడు. బామ్మ తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, వద్దురా నాన్న, వాడు వస్తే నీ చదువు నాశనం అవుతుంది. వాడు ఒట్టి జులాయి వెదవ. వాడికి చదువు రాదు, తిరుగుబోతు, అంతా వాళ్ళ నాన్న పోలిక అంది. మా నాన్ననంటే చంపేస్తాను. శివ కర్ర తెచ్చాడు. ఇంకో క్షణం ఉంటే ఆవిడ నెత్తిని వేసేవాడే. బామ్మ వాడిని పట్టుకుని ఎడా పెడా వాయించింది. ఆ రాత్రి శివతో తనని మాట్లాడనేయలేదు బామ్మ. మర్నాడు శివాని పలకరించినా పలకలేదు. ముఖం తిప్పుకుని కూర్చున్నాడు. కానీ ఊరు వెళ్లే ముందు ఇద్దరూ స్నేహం కలుపుకున్నారు. అలా విడిపోతూ కలుస్తూ యుక్త వయసు వచ్చేసరికి ఇద్దరిది విడదీయరాని బంధమైంది. తను ఇంజనీరింగ్ చదివి తర్వాత MBA పూర్తి చేశాడు. తండ్రితో పనిచేసే అగర్వాల్ పెట్టిన స్పిన్నింగ్ మిల్స్ ఒకటి అమ్మకానికి వస్తుంటే తన ఇష్టం మీదనే బామ్మ కొంది. అత్తయ్య పేరు మీద రాధా స్పిన్నింగ్ మిల్స్ ప్రారంభించారు. అది ప్రారంభం అయినప్పటి నుంచి తనకు ఊపిరాడని పని. శివ తన ఇంటి దగ్గర కాకపోయినా హైదరాబాదులో ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉన్నారు. శివ జీవితం పూర్తిగా తనకు భిన్నంగా ఉంది. ఇప్పుడు శివాకి ఎందరో ఫ్రెండ్స్. తనకి వ్యాపారపరంగా తప్ప శివాని మినహాయిస్తే ఇంకెవరు దగ్గరగా అనిపించే మిత్రులే లేరు, అనిపించే వ్యక్తులే లేరు. శివాని ఇష్టపడిన వారుండరేమో. ఎంత ఆకతాయిగా పెరిగాడో అంత సౌమ్యుడైపోయాడు. ఏవేవో సమాజాలు, సంఘాలు. అప్పుడప్పుడు డబ్బు అవసరమైనప్పుడు తనకి డబ్బు పంపించు, చాలా అర్జెంట్ అంటూ టెలిగ్రామ్ వస్తుంది. తను ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత ఆర్థికమైన ఒత్తిడిలో ఉన్నా వెంటనే డబ్బు పంపేవాడు. తర్వాత ఎప్పుడో థ్యాంక్స్ సుమా
నువ్వు పంపించిన డబ్బు ఒక ఆడపిల్ల నిండు జీవితం కాపాడింది. ఆ పుణ్యం మనిద్దరికీ 50-50 అని టెలిగ్రామ్ వచ్చేది. తను నవ్వుకునేవాడు. పుణ్యం మాట ఏమో కానీ శివాకు ఆనందం కలిగించాలనే ఆత్మసంతృప్తి తనకు బాగా అనిపించేది. మరోసారి ఎప్పుడో ఏదో ఊరిలో జనం తీర్పు చెప్పబోయి దెబ్బలు తిని జైలు పాలై మను నేను జైల్లో ఉన్నాను, సుస్థిగా ఉన్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడు. తన వెంటనే తన పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆ ఊరు పరిగెత్తి శివాని విడిపించి తన వెంట తీసుకువచ్చి తనే స్వయంగా 1 నెల రోజులు వాడికి సపర్యలు చేసి ఆరోగ్యం కోలుకునేలా చేశాడు. తను చేతులు పట్టుకుని బ్రతిమాలేడేవాడి, శివ ఈ తిరుగుళ్ళు మానేయి, ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకుందాం, ఫ్యాక్టరీ బాగా లాభాల్లోకి వచ్చింది అంటే అవే నాకు కుదరవు, నాకు మనుషులు కావాలి, యంత్రాలు వద్దు అని దండం పెట్టేవాడు. ఆ రోజు తన ఫ్యాక్టరీ నుండి తిరిగి వచ్చేసరికి ఒక ఉత్తరం ఉంది. నేను వెళ్తున్నాను, నా మీద కోపగించుకోకు, నాకు ఇల్లు అనేది బందీఖానాలా ఉంటుంది. నువ్వు నన్ను కన్నతల్లి కంటే బాగా చూశావు, నీ రుణం తీర్చుకోవాలని లేదు, తీర్చుకోకపోతే ఎప్పుడు కలిసే ఉంటాం మను. ఎప్పుడు నువ్వు నాకున్నావనే ధైర్యం నన్ను ఎన్నో మంచి పనులు చేసే శక్తి ఇస్తుంది. మంచి పనులు చేయటానికే నా ఈ జీవితం అంకితం. నాకు అండగా నిలిచి ఆ మంచి చేయటంలో ఫలితం సగం దక్కించుకోవటం నీ జీవిత పరమార్థం. ఆ ఉత్తరం చూసి నవ్వుకున్నాడు. ఒక్కోసారి శివాని చూస్తే తనకు జాలి వేసేది. వాడు అందరి పిల్లల్లా అపురూపమైన బాల్యం పొందలేదు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. శివ అచ్చుగుద్దినట్లుగా తండ్రి పోలి కానీ బామ్మకు చిరాకుగా ఉండేది. వీడికి గుణంలో కానీ రూపంలో కానీ నా కూతురు పోలికే రాలేదు, వీడిని చూస్తే ఆ దేభ్యమే గుర్తుకొస్తున్నాను నాకు అంటూ అసహించుకునేది. ఆ మాట శివ పసిమనసుని బాగా గాయపరిచి బాధ పెట్టిన సందర్భాలు తనకు తెలుసు. బామ్మ శివాని తన ఇంట్లో పెంచాల్సి వచ్చినందుకు చాలా రుసరుసలాడేది. నా కూతురే నాకు కాకుండా పోయినప్పుడు ఈ వెధవగోల నాకెందుకు అనేది. కానీ బంధువుల్లో పెద్ద అయిన ప్రసాదరావు గారు నచ్చజెప్పడంతో రాజీ పడింది. పెరిగి పెద్ద ఇంటి వ్యవహారాలు తన చేతికి వస్తున్న కొద్దీ శివాకు జరిగిన అన్యాయం తనకు అర్థం కాసాగింది. రాధత్తయ్య బామ్మకి ఇష్టం లేని రమణమూర్తిని పేదవాడు అని చూడకుండా పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. శివ పుట్టాడు. మామయ్యకి స్థిరమైన ఉద్యోగం లేకపోయినా ఏ ట్యూషనో చెప్పి ఏ షాపులోనూ పనిచేసి డబ్బు తెచ్చేవాడట. సంసారానికి లోటేం లేదు, ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. బామ్మకు తన కూతురు మామూలు జీవితం గడపడం బాధగా ఉండేది. మామయ్యను అవమానించటానికి వెనుకాడేది కాదు. మామయ్య హఠాత్తుగా పోయాడు. రాధత్తయ్య బామ్మ దగ్గరికి వచ్చింది. ముమ్మూర్తులా తండ్రి పోలికలు పునికి పుచ్చుకున్న శివాను చూస్తే బామ్మకు అరికాలమంట తలకెక్కేది. ఈ పాపిష్టివాడిని కనకపోతే నీకు నేను 2వ పెళ్లి చేసేదాన్ని అనేది. ఎంతో భోగభాగ్యాలతో తొలతో గాల్సిన తన కూతురి జీవితం ఆ రమణమూర్తి మూలంగా ఇలా తెగిన గాలిపటంలో కూలి అధ్వానం అయిపోయిందని ఆవిడ ఆవేదన. శివాని హాస్టల్లో దూరంగా ఉంచడానికి చూసింది కానీ అత్తయ్య ఊరుకోలేదు. శివాని గుండెలకు అదుముకుని వీడి లేకపోతే నేను బ్రతకలేనమ్మా అంటూ ఏడ్చేసిందంట. ఈ ఘర్షణలో నలిగిన అత్తయ్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక విధంగా తనకి కూడా చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు కానీ బామ్మన్ తనని చేదరించలేదు. తనే తల్లి తండ్రి అమ్మా నాన్న లేని లోటు తెలియనీయకుండా పెంచి పెద్ద చేసింది. ఆవిడకు శివాకు క్షణం పడేది కాదు. శివ ప్రవర్తన ఆవిడికి నచ్చేది కాదు. ఆవిడ పెత్తనం చిన్నప్పుడే ఎదిరించేవాడు. రాధత్తయ్య పేరిట పొలం ఉంది. ఇంట్లో కింద భాగం నాన్న పేరిట, మేడ మీద భాగం రాధత్తయ్యకు. తాతయ్య ఉన్నప్పుడే విల్లు రాశారు కానీ ఆస్తి పిల్లలకు చెందుతుంది తప్ప వారు అమ్ముకోవటానికి వీలు లేదు. బామ్మే తాతయ్య చేత స్వయంగా ఇలా వ్రాయించిందట. నా కూతురు ఇలా ఒక త్రాష్టుడి కొడుకుని కంటుందని నేను అనుకోలేదు అని వాపోయేదావిడ. ఆ విల్లు సంగతి బామ్మ ఎవరికీ చెప్పలేదు. శివ చదువు సందుల పట్ల ఆవిడ శ్రద్ధ వహించినా శివాకి ధ్యాస లేకపోవడంతో అది సాగలేదు. శివాకి చిన్నప్పటి నుంచి ఒకరి కోసం ఆలోచించకుండా తనకు తోచినట్టుగా చేసి ఊరుకోవటం అలవాటైపోయింది. తను ప్రారంభించిన రాధా స్పిన్నింగ్ మిల్స్ త్వరలోనే లాభాలు సంపాదించడం ప్రారంభించింది. బామ్మకి తనని చూస్తే ఎంత గర్వం, మా మనూదంతా మా వారి వ్యవహార దక్షత అంటూ చెప్పుకుని మురిసిపోయేది. తను మాత్రం శివాకు జరిగిన ఈ అన్యాయం తెలిసినప్పటి నుంచి వ్యాపారంలో నష్టంతో సంబంధం లేకుండా లాభాలలో వచ్చిన మొత్తంలో సరిగ్గా శివాకి సగభాగం పంచడం ప్రారంభించాడు. ఇది బామ్మకు చెప్పలేదు. శివ పేరట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. నాకెందుకు ఈ సంత, నాకు నువ్వే ఒక బ్యాంకువి అన్నాడు. మాట్లాడకుండా ఆ ఫామ్ మీద సంతకం పెట్టు అన్నాడు. బినామీ అకౌంటా? షటప్ శివ. ఓకే. శివ బుద్ధిమంతులా చేశాడు. తర్వాత శివ పేరిట లక్షల్లో క్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఏర్పడినాయి. ఒకరోజు శివ రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. తనే వెళ్ళి తీశాడు.
ఒక 100 రూపాయలుంటే ఇవ్వు, అర్జెంటుగా కావాలి, బయట నుంచి అడిగాడు. 100 కాదు 1000 ఇస్తాను, లోపలికి రా, భోజనం చేయబోతున్నాను, నువ్వు నాతో కలిసి తిని చాలా రోజులైంది అన్నాడు. ఇప్పుడు కుదరదు, అర్జెంటుగా వెళ్ళాలి, అవతల ఒక వ్యక్తిని బస్టాండ్లో నించోబెట్టి వచ్చాను, అతన్ని నేను ఊరికి పంపాలి. శివ ప్లీజ్, భోజనం ఎంతసేపు చేస్తాం, 10 నిమిషాలు పట్టదు అన్నాడు. తన ముఖం చూసి ఏమనుకున్నాడో ఏమో. చెప్పులు విడిచి సరే పద అంటూ లోపలికి వచ్చాడు.